వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం పార్టీ కార్యాలయంలో సింగరేణి పరిరక్షణకు బస్సు యాత్రపై సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆశయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు విలేకరుల సమావేశంలో వీరయ్య కామెంట్స్. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లపై వీరయ్య ఫైర్. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ విధానాలపై ఒత్తిడి తేవడంతో తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి, అధికార కాంగ్రెస్ పార్టీ విఫలం. 2021లో కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాక్లను వేలం వేశారు. తెలంగాణలో బొగ్గు తవ్వడం కోసం పుట్టిన సంస్థ సింగరేణి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బొగ్గు నిక్షేపాలను అన్వేషించి కనుగొన్నది సింగరేణి సంస్థ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తుంది. లక్షలాది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలకు ముప్పు. 15 బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేటు పరం చేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు నమ్మారు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల వేలాన్ని ఆపకుండా బీజేపీ సర్కార్ తరపున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిపొడ్డున వేలంపాట పెట్టారు. సింగరేణి ప్రైవేటు పరమైతే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. సింగరేణిలో ఇప్పటికే 18,000 మంది సర్ప్లస్ ఉన్నారని ప్రకటించారు. మొత్తం సింగరేణిలో సగానికి పైగా బొగ్గు గనుల మూతపడ్డాయి అని అన్నారు. రేపు సాయంత్రం కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద జరుగు సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కారు ఉన్నది, ఇది తీవ్రమైనటువంటి సమస్య. తెలంగాణ ప్రయోజనాలకు, సింగరేణి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి లక్షలాది కుటుంబాలకు, సింగరేణి ఉద్యోగులకు కూడా ముప్పు ఏర్పడుతున్నది. ఇప్పటికే సింగరేణి 15 బ్లాకులు గుర్తించి ఉన్నది. ఈ 15 బ్లాకుల్లో ఏ ఒక్కటి కూడా నేరుగా సింగరేణికి ఇవ్వడానికి మోడీ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ తరఫున ఎన్నికైన, అందులో 2కి మంత్రి పదవులు వచ్చింది. కిషన్ రెడ్డి గారికి ఏకంగా బొగ్గు మంత్రిత్వ శాఖే వచ్చింది. కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ, తెలంగాణ బిడ్డ అని చెప్పుకునేటువంటి కిషన్ రెడ్డి తెలంగాణ నుంచే బొగ్గు శాఖ మంత్రి కావడంతో సింగరేణిని కాపాడేందుకు సహాయం చేస్తారేమో అని సింగరేణి కుటుంబాలు, తెలంగాణ ప్రజలు ఆశించారు. కానీ బీజేపీ మోసం చేసింది తెలంగాణ ప్రజలు. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా నమ్మిన తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు వేలంపాట ప్రక్రియ ఇంకెక్కడో కాదు, ఏకంగా హైదరాబాదులోనే పెట్టేశారు. హైదరాబాదులోనే వేలంపాట ప్రాసెస్ను ప్రారంభోత్సవం చేశారు. ఇది ఎట్లాంటి సమయంలో 2030 నాటికి సింగరేణిలో 18,000 మంది సర్ప్లస్ కాబోతున్నారు అని సింగరేణి యాజమాన్యం ఇప్పటికే లెక్కలు తీసింది. అంటే ఇప్పటికే కొత్త బ్లాకులు ఏవి ఇవ్వకపోవటం వల్ల, తవ్వుతున్న బావులు మాత్రమే ఉండటం వల్ల బొగ్గు నిక్షేపాలు అయిపోయిన బావులు అయిపోయినట్టు మూతపడుతున్నాయి. మీకు తెలుసు, ఇల్లందులో మూతపడ్డాయి, కొత్తగూడెంలో మూతపడ్డాయి, అటు మంచిర్యాల జిల్లాలో రామకృష్ణాపురం మూతపడ్డాయి, బీ జోన్లో మూతపడ్డాయి, శ్రీరాంపూర్లో ఇంకొక 3 ఏళ్ల తర్వాత మొత్తమే మూతపడబోతున్నాయి. అంటే మంచిర్యాల జిల్లాలో 3 ఏళ్ల తర్వాత ఒక బ్లాక్ కూడా ఉండదు. మొత్తం సింగరేణిలో సగానికి సగం బావులు మూతపడే పరిస్థితి వచ్చేసింది. ఉన్న బావుల్లో బొగ్గు నిక్షేపాలు అయిపోయినాయి కాబట్టి. కానీ తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు అయిపోలేదు. ఇంకా 200 సంవత్సరాలు బొగ్గు తవ్వగలిగినటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. అందుకని ఒక బావిలో నిక్షేపాలు అయిపోతే మరో బావి తవ్వుతూ ఉండాలి. కానీ అట్లా తవ్వే అవకాశం లేకుండా బొగ్గు నిక్షేపాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేసే పనిలో ఇప్పుడు బీజేపీ ఉండటం వల్ల సింగరేణి నిస్సహాయ స్థితిలోకి నెట్టబడుతున్నది. పని లేని పరిస్థితి ఏర్పడుతున్నది. మీకు తెలుసు, కోయగూడెం ఈ జిల్లాలో ఉంది,
సత్తుపల్లి బ్లాక్ ఈ జిల్లాలో ఉంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. రకరకాల చట్టపరమైన ఆటంకాలతో తవ్వకాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఇక్కడి నుంచే ఉన్న బొగ్గండ్ల శాఖ మంత్రి వాటిని వెనక్కి తీసుకొని సింగరేణికి ఇవ్వాలని మనం కోరుతున్నాం. కానీ కిషన్ రెడ్డి గారు చేసిన పని ఏమిటి? సరిగ్గా 6 రోజుల క్రితం కొత్త అడ్రస్ జారీ చేశారు బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి. కోయగూడెంకి సత్తుపల్లి బ్లాకులకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించారు. ల్యాండ్ యూటిలైజేషన్ రూల్స్ని సవరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా జరిగేది ఏమిటి? ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ, సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇవ్వచ్చు. లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థలు అక్కడ మైనింగ్ ప్రారంభించవచ్చు. ఈ ఆదేశాల ద్వారా ఇప్పుడు కోయగూడెంలో, సత్తుపల్లిలో ప్రైవేటు వాళ్లకు ఆటంకాలు తొలగిపోయినాయి. ఇక ఇప్పుడు తవ్వడం మొదలు పెడతారనమాట. అంటే బీజేపీని నమ్ముకొని ఓటేస్తే వాళ్ళు ఇప్పటిదాకా తవ్వకం ప్రారంభం కాని బ్లాకుల్లో కూడా ప్రైవేటు సంస్థలకు ఆటంకాలు లేకుండా తొలగించి మార్గం సుగమం చేశారు.